ఏపీలో ల్యాండ్ మ్యాటర్ పొలిటికల్ హీటర్గా మారిపోయింది. అవును, ఒక పార్టీ టాపిక్ని మొదలుపెట్టింది, ఇంకో పార్టీ విజృంభిస్తోంది. అవును, ఇంకా చెప్పాలంటే ల్యాండ్ నుంచి మెల్లిగా టాపిక్ డైవర్ట్ అయి పర్సనల్ స్టేటస్ వైపు టర్న్ అవుతోంది. ఏపీలో విశాఖ భూముల వ్యవహారం ముదిరి పాకాన పడింది. మాటల స్థాయిని, విమర్శల స్థాయిని దాటి సవాళ్ల వైపు టర్న్ తీసుకుంటోంది. విశాఖలో భూముల రికార్డ్ ట్యాంపరింగ్ ఒకెత్తైతే ముదపాక భూముల కుంభకోణం మరో ఎత్తంటూ వైసీపీ చేస్తున్న రగడ అధికార పార్టీ ఆగ్రహానికి కారణమవుతోంది. న్యాయం కోసం నినదిస్తున్నామని ప్రతిపక్షం అంటుంటే మీకు అధికార దాహం చల్లారదాని టీడీపీ ప్రశ్నిస్తోంది. ముదపాక భూముల ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం నిర్ణయించింది. ఓ భారీ ప్రాజెక్టు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారని, ఇప్పటికే పేదల భూములు తక్కువ రేటుకు కాజేసి వ్యవహారాన్ని చక్కబెట్టేశారని అంటోంది. తాజాగా కలిసొచ్చిన సిపిఐతో కలిసి ముదపాక భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. రైతులకు న్యాయం జరగకపోతే తాము అధికారంలోకి వచ్చాక అందరి అంతూ చూస్తామంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. మనుషులందరూ కూడా అన్నం తిని బతుకుతారు, కానీ చెదలు అన్నటువంటిది మట్టి తిని బతుకుతుంది. తెలుగు పచ్చ చొక్కా చెందినటువంటి ఈ నాయకులందరూ కూడా మొదట ప్రారంభించినప్పుడు ఇసుకతో ప్రారంభించి, ఆ తర్వాత 10 ఎకరాలు, 100 ఎకరాలు మట్టి, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, ఇప్పుడు 1,00,000 ఎకరాలు ఒక జిల్లాలో ప్రారంభించి 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చెదలు పడితే ఎలా అయితే మనం వ్యాప్తి చెందుతుందో ఆ రకంగా 13 జిల్లాలకి వ్యాప్తించి ఈరోజు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ముఖ్యమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి కుమారుడు ఉండొచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రముఖమైనటువంటి మంత్రులు ఉండొచ్చు, ఎవరిని కూడా వదిలేది లేదు. తప్పు చేసిన వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా శిక్షార్హుడే అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి వీళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది. అధికార దాహంతో వైసీపీ అబద్దాలు చెబుతోందని ఆరోపించారు. అధికారం కావాలంటే కనీసం మరో 20 ఏళ్లు కలగనాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. విజయసాయిరెడ్డికి ఏ అర్హత ఉంది? విజయసాయిరెడ్డి ఈ రాష్ట్రంలో సంపదను దోచుకోవాలని స్కెచ్ గీసిందే విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడే మెల్ల కండవేగా నాయకుడైపోతాడా? మీరు ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి అధికార పిచ్చి పట్టుకొని లేనిపోని కోతలు కోస్తున్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. ఇంకొక 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఇవే కోతలు కానీ కోస్తే ప్రజలు మీకు తగిన సమయంలో బుద్ధి చెబుతారు. ఇక ఎమ్మెల్యే అనిత విషయాన్ని ప్రస్తావిస్తే చాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతున్నారన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా గట్టి కౌంటర్ ఇచ్చారామె. నిరూపించండి, కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటానంటున్నారు. రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ ఆశీస్సులతో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు అయితేనేమి, బండారు సత్యనారాయణ గారు అయితేనేమి, పంచకల్ల రమేష్ బాబు అయితేనేమి, వెలగపూడి రామకృష్ణ, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, ఈమె అందరి మీద కేసులు పెడుతుంది. ఎవరినైనా ఆమెను కానీ విమర్శిస్తే ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడుతుంది. వీళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఇంచుమించుగా విశాఖపట్నం జిల్లాలో 1,00,000 ఎకరాలని భూ కబ్జా చేయడం జరిగింది. నేను ఈరోజు విజయసాయిరెడ్డి గారితో ఒకటే సవాల్ చేస్తున్నా. మీకు సవాళ్ళు మామూలు, ఎందుకంటే నిరపరాధులు లోకేష్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ గుడ్డ కాల్చి మొహాన్ని వేస్తారు. వేసిన తర్వాత దానికి మేము ఛాలెంజ్ చేశామని చెప్తే ముందుకు వచ్చి మాట్లాడడానికి కూడా సత్తా లేని, దమ్ము లేని నాయకులు ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నారంటే నిజంగా నవ్వు వస్తుంది. అసలు పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న అనిత అనే ఎమ్మెల్యేకి ముదపాకులో భూములకి ఏదైనా రిలేషన్ ఉందా? నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, నా రాజకీయ రంగంలో, నా రాజకీయ ఈ స్పాన్లో నా అన్నదమ్ముడు కానీ, నా తండ్రి కానీ, నా తాలూకా వాళ్ళు కానీ ఏ కుంభకోణాల్లో కానీ, ఏ విషయాల్లో కానీ ఇన్వాల్వ్ అయ్యారు అనే సంగతి ఎవరైనా రుజువు చేయగలిగితే నేను బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నాను. రుజువు చేయగలిగితే నిజంగా నేను తప్పు ఒప్పుకొని ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు వేసుకుంటా. నిజంగా నువ్వు రుజువు చేయలేకపోతే వాళ్ళు చేయగలవా? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
ఈరోజు ఏమైనా మాట్లాడితే అనిత అట్రాసిటీ కేసెస్ పెడతాదని మాట్లాడారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద ఎవరి మీదైనా నేను అట్రాసిటీ కేసు పెట్టానా? నేను అట్రాసిటీ కేసు పెట్టిన వ్యక్తులు తాలూకా మాటలు, వాళ్ళు వాడిన పదాలు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ నీ తల్లినో నీ చెల్లినో నీ భార్యనో అంటే నువ్వు ఊరుకుంటావా? ఇటు విజయసాయిరెడ్డి చేస్తున్న కమెంట్లపై గతంలోనే సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. భూముల వ్యవహారంలో తన హస్తం ఉందని నిరూపిస్తే నడి రోడ్డుపై ఉరేసుకుంటానని గట్టిగా చెప్పారు. అయితే ఇటు వైసీపీ మాత్రం లక్షల ఎకరాల భూములపై సీబీఐ దర్యాప్తు వేయకుండా సిట్ దర్యాప్తుకు అప్పగిస్తే దొంగ చేతికి తాళాలిచ్చినట్లు కాదా అని ప్రశ్నిస్తోంది. సిట్లో ఎవరెవరు ఉన్నారు? రెవెన్యూ అధికారులట, పోలీస్ అధికారులట, ఏదైతే లీగల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీగల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ తీసుకొని వెళ్ళి ఎవరికి వీళ్ళ తాలూకు నివేదిక సమర్పిస్తారు? క్యాబినెట్ సబ్ కమిటీకి వీళ్ళ తాలూకు రిపోర్ట్ ఇస్తారు. అరే దొంగలే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలందరూ అనుకుంటా ఉంటే, దొంగలే విచారణ చేసి దొంగలే దానికి సంబంధించినటువంటి అందరూ దోషులను శిక్షిస్తారని అనుకుంటే అసలు మీరు తాలూకు ఉద్దేశం ఏంటి? మొత్తంగా విశాఖ కేంద్రంగా మాటల యుద్ధం ముదిరిపోయింది. జిల్లాలో భూముల వ్యవహారంతోనే లబ్ధి పొందాలని వైసీపీ, అదే విశాఖ కేంద్రంగా వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ పావులు కదుపుతున్నాయి. విశాఖ భూములకు ఏమాత్రం తీసిపోని ల్యాండ్ మైన్ తెలంగాణలో కూడా పేలుతోంది. ఈ విషయంలో విపక్షాలు కూడా గట్టిగానే ప్రశ్నిస్తున్నాయిగా. అవును, కోట్లాది రూపాయల విలువ చేసే భూములపై ఖచ్చితమైన దర్యాప్తు ఏది? అసలు ప్రభుత్వం తరపు నుంచి ఏ ఒక్కరూ ఎందుకు నోరు మెదపట్లేదు అని ప్రశ్నిస్తోంది విపక్షం. ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వడం లేదని నేరుగా గవర్నర్ ముందుకే విషయాన్ని తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ మియాపూర్ ల్యాండ్ వ్యవహారం రాను రాను రచ్చవుతోంది. తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు కోట్లాది భూముల కుంభకోణం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదు? ఏ ఒక్క ప్రభుత్వ ప్రతినిధి భూస్కాంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నాయి. మియాపూర్ కేంద్రంగా తెలంగాణలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లింది. 10,000 కోట్ల భూ కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ భూ కుంభకోణం కేసులో సిఐడి విచారణ చేపడితే తెర వెనుక పెద్దలు తప్పించుకునే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదని విమర్శిస్తూ కేసు వ్యవహారాన్ని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలలో అధికారుల నుంచే పాలకుల వరకు పాత్ర ఉన్నది కాబట్టి గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినాం. గవర్నర్ గారు సమీక్షించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకునే విధంగా, కేసులు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తారని మేము అనుకుంటున్నాం. భూస్కామ్ పై బీజేపీ కూడా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. కోట్లు కొల్లగొట్టిన ప్రభుత్వ భూముల్లో లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టొచ్చని యుద్ధ ప్రాతిపదికన ఆ చర్యలు చేపట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ భూములన్నింటినీ కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ కంపెనీ, ఇతర కంపెనీల భూములు ఏవైతే ఆక్రమణ గురైనాయో ప్రభుత్వ భూములు, ఆ భూములన్నింటినీ కూడా తీసుకొని పేదలకు పంచమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేదలకు పంచండి, భూములు ఏమంటున్నారు కదా పంచండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి. లక్షల భూములు వస్తున్నాయి కదా ఫ్రీగా, ఇవన్నీ గవర్నమెంట్ భూములే కదా. పేదలకు ఇల్లు కట్టియండి. 2 బెడ్రూమ్లకి భూములు దొరుకుతలే అంటున్నారు. దళితులకి భూములు ఇచ్చడానికి భూములు దొరుకుతలేవు, కొనాలంటున్నారు. వేల ఎకరాలని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కలిపితే 15-20 కోట్ల 20,000 ఎకరాలు ఉన్నాయి. కోట్ల కొద్ది విలువ చెందే భూములు. వాటన్నిటిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియండి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇటు కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. గవర్నర్ కు ఉన్న విశేషాధికారాన్ని వాడి రాష్ట్రంలో భూములను రక్షించాలని కోరబోతోంది. రాష్ట్రంలోని విపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అయితే దీని వెనక పెద్ద కసరత్తే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. భూ కుంభకోణం వ్యవహారంపై ఇప్పటికే పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన క్రమంలో అధికారులిచ్చే రిపోర్ట్ ఆధారంగా లెక్కలను బయటపెట్టి విపక్షాలు నోరు మూయించాలని చూస్తోంది. నంద్యాల టికెట్ షో ఇప్పుడు టీడీపీ నుంచి పూర్తిగా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. 100 కార్లు 100 మంది అనుచరులతో శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు. మరి దాని ఇంపాక్ట్ టీడీపీ మీద ఏ స్థాయిలో ఉంటుంది? ఏ మేరకు నష్టం ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, ఇలాంటి అంచనాలకు ఆన్సర్ కనుక్కుంటోంది అధికార పార్టీ. ఇంతకీ తమ పార్టీలో గౌరవం లేకే పార్టీ మారుతున్నా అంటున్న శిల్పాకు వైసీపీలో మాత్రం ఆ గౌరవానికి గ్యారంటీ ఉందా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. 100 కార్లు శిల్పా మోహన్ రెడ్డి కర్నూలు టు నంద్యాల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు.
లోటస్ పాండ్ వైపు నాన్ స్టాప్ గా దూసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన ఆయన జూన్ 14న వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అనివార్యమైంది నంద్యాల అసెంబ్లీ పోరు. చనిపోయింది తన తండ్రి కాబట్టి టికెట్ తన కుటుంబానికే ఇవ్వాలని తన వరుసకు అన్న బ్రహ్మానందరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు మంత్రి అఖిలప్రియ. కానీ జిల్లాలో భూమా వర్గానికి అన్ని అంశాల్లోనూ పోటీకొచ్చే శిల్పా వర్గం అక్కడ కూడా సై అనేసింది. అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి టికెట్ తనకు కేటాయించాలంటూ పట్టుబట్టారు. లాబింగ్ చేశారు, మంత్రాంగం నెరిపారు, చర్చలు జరిపారు. చివరికి చంద్రబాబు నుంచి ఓకే అన్న మాట రాకపోతే పార్టీ మారదానని కూడా హెచ్చరించారు. ఎవరికి వాళ్ళు పోటాపోటీగా ఉండడంతో ఒక దశలో చంద్రబాబు 2 వర్గాలతో మాట్లాడారు. ఎవరు తొందరపడొద్దంటూ సూచించారు. అసలు ఇంతవరకు నంద్యాల అసెంబ్లీ బరికి నోటిఫికేషనే రిలీజ్ కాలేదు. కంగారు కూడా లేకపోవడంతో టీడీపీ, వైసీపీ 2 అభ్యర్థి ఎంపికలో ఆచితూచి లెక్కలేస్తున్నాయి. కానీ ఈ గ్యాప్లోనే పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ముందు నుంచి ఊహిస్తున్నట్టుగా శిల్ప వైసీపీ గుడికి రావడంతో ఇప్పుడు ఆ పార్టీలో జరగబోయే పరిణామాలేంటన్న దానిపై చర్చ మొదలైంది. టీడీపీలో సరైన గౌరవం లేని కారణంగానే పార్టీ మారుతున్నట్టు చెబుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి. టికెట్ వస్తుందా లేదా అని లెక్కలు వేసుకోకుండానే కండువా మార్చుతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. తర్వాత జరగబోయే ఏ పరిణామాన్నైనా ఎదుర్కోగలనంటున్నారు. నాకు ఎంతసేపు ఉన్నా కానీ కూడా 10 సార్లు 20 సార్లు 30 సార్లు కలిసి బతిమాలాల్సిన అవసరం అనేది నాకు ఇష్టం ఉండదు. ఎంతసేపు ఉన్నా కానీ కూడా పోయినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి అది గౌరవించి ఏదైనా కానీ సమస్య పరిష్కరిస్తారు అనేటట్టుగా ఉంటే మనం ఎన్నిసార్లైనా పోవచ్చు. అని ఆ సమస్యకు పరిష్కారమే దొరికినప్పుడు మనం ఆటోమేటిక్గా మనకు కూడా ఇంకెందుకు ఈ పార్టీలో ఉండాలా, ప్రొద్దున లేస్తే మనం ఇంత కష్టపడి పని చేస్తున్నది దేనికోసము, ఏదో పర్సంటేజ్ ఆశించి కాదు, లేకపోతే పదవి కోసం కావటం లేదు, ఇంకోటి అడుగుతలేను. నేను అడుగుతున్నది నాకు గౌరవం ఉండాలి, మేము పోటీ చేసి ఓడిపోయినటువంటి సీటు మాకు ఇవ్వండి అని అడిగాము. అంతకు తప్ప వేరే ఆలోచన లేదు, వేరే అవసరం కూడా లేదు. మాకు అగ్రిమెంట్స్ అనేది ఏం లేవు ఈ పార్టీ మారడానికి. రెండోది అంటే అగ్రిమెంట్స్ అంటే పవర్లు ఉంటే మీరు అన్నట్టు అగ్రిమెంట్స్ ఉంటాయి. పవర్ లేకుండా పోతున్నామంటే ధైర్యంగా పోతున్నాం. మరి టీడీపీలో లేని గౌరవం శిల్పాకు వైసీపీలో దొరుకుతుందా అని ప్రశ్నిస్తోంది టీడీపీ. పైగా ఇప్పటికే నంద్యాల టికెట్ కోసం వైసీపీ తరఫున గంగుల ప్రతాప్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఖర్చు వేశారు. కర్నూలు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ అయితే జగన్ తనకే మాటిచ్చారని గట్టిగా చెబుతున్నారు. ఇప్పుడైతే పార్టీ అధ్యక్షుడు మొన్నగానే మేము మాట్లాడినప్పుడు 1 మంత్ కన్నా మన న్యూజిలాండ్ పర్యటన ముందుగానే నేను మాట్లాడినాడు. బై ఎలక్షన్ రెడీగా ఉందని చెప్పాడు. మేము రెడీగా ఉన్నామని చెప్పినాము. మొన్న ప్లీనరీ సమావేశం చేస్తున్నాడు, గ్రాండ్ సక్సెస్ చేసుకున్నాము. ఎక్కడ చూసినా మేము వైఎస్ఆర్ పార్టీని ప్రతిరోజు ఏ కార్యక్రమమైనా ముందంజలో తీసుకుపోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాకు మాత్రం ఎలాంటి అన్యాయం చేయడానికి నాకైతే నమ్మకం. ఇప్పటి వరకు టీడీపీలో శిల్ప ఉండగా టికెట్ ఎవరికి ఇవ్వాలా అన్న టెన్షన్ పార్టీలో ఉండేదని, కానీ ఇప్పుడు అంతా క్లియర్ అయిందంటున్నారు ఆ పార్టీ కర్నూలు జిల్లా నేతలు. మేము కానీ భూమా, అఖిలప్రియ కానీ, ఫరూక్ గారు కానీ మేము వెళ్తూ ఉన్నాము. జరిగిన నష్టం చాలా స్వల్పం. ఆయన అనుకోవచ్చు కానీ ఎక్కువ జరుగుతుందని. జరిగింది స్వల్పము. తెలుగుదేశం పార్టీ ఈ స్ట్రాంగ్ టుడే. ఈ బై ఎలక్షన్లో థంపింగ్ మెజారిటీ గెలుస్తుంది. థంపింగ్ మెజారిటీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. శిల్ప పార్టీ మారడంతో భూమా వర్గానికి లైన్ క్లియర్ అయినట్టుగా ఉంది. సొంత కుటుంబ సభ్యులు మౌనిక, బ్రహ్మానందరెడ్డి, ఎస్పీవై రెడ్డి మేనరుడు శ్రీధర్తో పాటు బయట వ్యక్తి ఫరూక్ కు టికెట్ వచ్చినా కూడా అంతా సహకరించుకుంటాం అనే మాట మాట్లాడుతున్నారు. కానీ వైసీపీలో పరిస్థితిపైనే ఇప్పుడు కన్ఫ్యూజన్. జగన్ శిల్పకు నంద్యాల టికెట్ ఇస్తారా? ఇస్తే రాజగోపాల్ రెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి సహకరిస్తారా? అసలు టికెట్ గౌరవం లేదన్న మనస్తాపంతో పార్టీ మారిన శిల్పకు ఆ 2 అక్కడ దొరుకుతాయా? వేచి చూద్దామంటోంది టీడీపీ. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్టెప్లు అదరగొట్టేశారుగా. అవును, ఓ ఇంటివాడు కాబోతున్న ఎంపీ తన పెళ్లికి ముందు జరిగిన ఒక కార్యక్రమంలో డాన్స్ చేశారు. తనకు కాబోయే సతీమణి శ్రావ్యతో కలిసి బాద్షా సినిమాలో బంతిపూల జానకి పాటకి అదిరిపోయే స్టెప్పులేశారు. జారినట్టు సొక్కులన్నీ
తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రావ్యల పెళ్లి నిశ్చయించారు పెద్దలు. రామ్మోహన్ నాయుడు దివంగత నేత కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు. పెళ్లి కూతురు శ్రావ్య టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూతురు. ముందరుంది నీకు చెందడానికి పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు మార్చిలో వీరి ఎంగేజ్మెంట్ విశాఖలోని ఒక హోటల్లో జరిగింది. ఆ శుభ సందర్భంలోనే కాబోయే దంపతులు ఇలా కలిసి డాన్స్ చేశారు. బాద్షా సినిమాలో పాటకు స్టెప్పులు వేసి బంధువులను ఆత్మీయులను ఆకట్టుకున్నారు వీరు. ఇది వాళ్ళ 2 స్టేట్స్. దీప్తి, వాట్ నెక్స్ట్? ఏది వైరల్ ఎదురియల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రెడీగా ఉన్నాయి ఇవాళ. అవేంటో చూద్దాం బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి TV9.